నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏదైతే కాశ్మీర్లో జరిగిన దాడి అది ప్రభుత్వ వైఫల్యం అంటూ కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సో మాట్లాడదాం. బీజేపీ నాయకులు ఉన్నారు. నలుగురు వచ్చి 28 మందిని చంపారు. ఇంకా వారం రోజులు అవుతున్నా కానీ పట్టుకోలేరు. ఇది కంప్లీట్గా బీజేపీ వైఫల్యం అంటారు. కాంగ్రెస్ వాళ్లకు మతి తప్పి మాట్లాడుతున్నారు. తీవ్రవాదులు అనేది ఒక్కరో ఇద్దరో వచ్చి అల్లకల్లోలం సృష్టించి పోతారు. తర్వాత దాన్ని పట్టుకోలేదు అనేటువంటి విధంగా అపహాస్యం చేసే విధంగా భారత ప్రభుత్వాన్ని ఏదైతే నీరుగార్చే విధంగా మాట్లాడడం కాంగ్రెస్ వాళ్ళకే చెల్లు. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రి కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూనిరాగం ఏదైతే తీస్తుందో ఇది చాలా తప్పు. రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందో ఇలా స్పష్టం చేయాలి. పార్లమెంట్లో కూడా చర్చ పెట్టాలి దీని మీద అని కూడా పార్లమెంట్లో చర్చ చేయాలి. దేశ ప్రజలందరూ కూడా చర్చ చేస్తున్నారు. ఈ రెండు నాలుకల ధోరణి కాంగ్రెస్కు మంచిది కాదు. కాంగ్రెస్ వైఖరి ఈ 2-3 రోజుల నుంచి మార్పు జరిగింది. వీళ్ళకు మళ్ళీ అనేక కొన్ని వర్గాల నుంచి వీళ్ళకు ఒత్తిడి వచ్చినట్టుంది. కాబట్టి కాంగ్రెస్ స్వరం మారింది. వాళ్ళ ఎంపీ మాట్లాడిన తీరు కావచ్చు, అక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రి, కర్ణాటకలో మంత్రి, అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఏంటంటే భారత ప్రభుత్వాన్ని అపహాస్యం, తీవ్రవాదులను పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ. తీవ్రవాదులని అన్ని విధాలుగా రక్షించింది, వాళ్ళకు అండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇలా ఈ రకంగా మాట్లాడడం ఇది హాస్యాస్పదం ఏం కాదు. వాళ్ళ అలవాటుని నిరూపించుకుంటున్నారు, కాంగ్రెస్ నైజాన్ని నిరూపించుకుంటున్నారు. దీన్ని దేశ ప్రజలు క్షమించరు. తప్పక వాళ్ళకు బుద్ధి చెప్పే సమయం వస్తుంది. ఇవాళ ఎంపీ ఆయన నల్లగొండ అది భువనగిరి ఎంపీ చామల్ల కిరణ్ రెడ్డి ఏదైతే మాట్లాడిండో తప్పక దీనికి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయి. బీజేపీ పెద్ద ఎత్తున మతాలను రెచ్చగొడుతుంది. అటు హిందువులను కావచ్చు, ముస్లింస్ మధ్య వైపరీత్యాలు తీసుకొస్తుంది. బీజేపీ పార్టీ వల్లనే ఈ దాడి జరిగిందని కూడా కామెంట్ చేస్తుంది. ఇప్పుడు దేశం యావత్తు నేషనల్ ఛానళ్ళన్నీ కూడా అక్కడికి వెళ్ళినాయి. చాలా ఛానళ్ళు అక్కడ ఏం జరిగిందో చిత్రీకరించారు. బీజేపీ చేసిందంటే ఇక దానికి అర్థమేముంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఖరిని మార్చుకొని బీజేపీని ప్రశ్నిస్తే ఎట్లా? కాంగ్రెస్ ఉన్నప్పుడు అనేక తీవ్రవాద ఘటనలు జరిగినాయి. అట్లా అన్నప్పుడు దానికి అంతటి కారణం వాళ్ళే అయినరా? కారు కదా. తీవ్రవాదాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ చర్యలన్నిటికీ ఊతం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే అనేక మంది తీవ్రవాదులతోటి చర్చలు జరుపుకొని వాళ్ళకు ఏది అడుగుతుంది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ ఘటనలకన్నిటికీ కాంగ్రెస్ పార్టీ కారణం కదా. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతుండో సోయితోటి మాట్లాడాలని చెప్పి నేను ఈతో చెప్తున్నాను. కొంతమంది ఇండియన్స్ ఇండియాలో ఉంటూ కూడా కొంతమంది పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు. కొంతమంది సినీ యాక్టర్స్ కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఎట్లుంటుందంటే వాళ్ళు ఏదో వాళ్ళకు మిడిమిడి జ్ఞానంతో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ని ఆధారం చేసుకొని మాట్లాడుతారు. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే ఏ సినిమా యాక్టర్లు కూడా సంఘీభావం చెప్పి రోడ్ల మీదకి రాలే కదా. ఇవాళ ఒక ఆమె ఎవరో సినిమా యాక్టర్ ఏదో ట్వీట్ చేసి మళ్ళీ ఎంబడే క్యాన్సిల్ చేసుకుంది. నేనేమంటున్నానంటే ఇంతమంది ప్రాణాలు పోయినప్పుడు ఆమె ఏడబడుకున్నది, ఎక్కడున్నది? ఆమె ఏడున్నది? ఆమె నిద్రపోతున్నదా ఇంట్లో? దీని మీద సీరియస్గా సెలబ్రిటీలు కూడా ఏదో రకంగా తీవ్రవాదులకు అనుకూలంగానో వాళ్ళకి ఏదో రకంగా డొంక తిరుగుడు మాట్లాడితే ఈ దేశ ప్రజలు క్షమించరు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత పతనావస్థకు రావడం కారణం అంటే వాళ్ళ మాటల వైఖరే. వాళ్ళకు స్పష్టమైన వైఖరి లేదు తీవ్రవాదం మీద. వాళ్ళకి ఇక్కడ నక్సలిజం మీద కానీ తీవ్రవాదం మీద కానీ సరైనటువంటి విధంగా వాళ్ళకు ఏదైతే ఒక స్టెబిలిటీ లేదు. కాబట్టి వాళ్ళు అదే రకంగా మాట్లాడతారు. మాట్లాడడానికి కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి రాహుల్ గాంధీ జవాబు చెప్పాలి. కేసీఆర్ సభ పైన ఏం చెప్తారు? కేసీఆర్దో సభ, ఆయనదో మీటింగు. దేశంలో ఇంత ఇన్సిడెంట్ జరిగితే కనీసము ఒక్క మాట కూడా మాట్లాడలే. అదో నేషనల్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీ అని కూడా గుర్తిస్తాడా? ఈ దేశంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే తెల్లారి నువ్వు మీటింగ్ పెట్టుకొని నువ్వు ఆ మీటింగ్లో సంఘటన గురించి మాట్లాడాలి. నీకు దమ్ము ధైర్యం లేదు.
తీవ్రవాదుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. ఉట్టిగానే జొల్లు మాటలు మాట్లాడితే పాకిస్తాన్కు దెబ్బేస్తే పోతాడని మాట్లాడినావు. ఏం దెబ్బనో చెప్పు. హైదరాబాద్లో భూకంపం సృష్టిస్తాడట. హైదరాబాద్లో భూకంపం సృష్టిస్తే హైదరాబాద్ ప్రజలు బతారా? ఆయన మాటలేంది? ఆయన పోయి పాకిస్తాన్లో భూకంపం సృష్టించమని. బీజేపీ 11 సంవత్సరాల్లో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు అనేది ఆయనకు ముతిమతి తప్పిండు, ఏజ్ బార్ అయ్యింది. ఆయన స్పీచ్ చూస్తేనే అర్థమైంది. 11 రూపాయలు కాదు. ఈ రాష్ట్రంలో అసలు కేంద్ర ప్రభుత్వం లేని స్కీమ్ ఒక్కటి చెప్పమను. కేంద్ర ప్రభుత్వం వాటా లేని స్కీమ్ ఒక్కటి చెప్పమను దమ్ముంటే. ఇట్లా మాట్లాడే లెంకల పడ్డాడు. ఇంకా బుద్ధి రాలే. ప్రజలు చీత్కరించిండ్రు. మేము ఏం డబ్బు ఇవ్వకపోతే 8 సీట్లు మాకెట్లు వచ్చినాయి. మనం ఇంత మంచి పని చేస్తే ఒక్క సీట్ నీకెందుకు రాలే చెప్పమను. కాంగ్రెస్ దీంట్లో కూడా బీజేపీని పెద్దగా ఏమనలేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని చెప్పేసి కూడా వాళ్ళు విమర్శ. అతను మాట్లాడిన 2 మాటలు అయినా బీజేపీని అన్నాడు, కాంగ్రెస్ని అనలే. ఎందుకంటే ఇండియా గఠబంధన్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నది. ఎందుకంటే మొన్న ఇద్దరు కలిసి చెన్నై పోయినరు. ఎవరు కలిసిపోయారు? మేము పోయినామా, వాళ్ళు పోయినరా? చెన్నై ఇద్దరు కలిసి, చెన్నైలో ఎవరు కలుసుకున్నారు? వాళ్ళు ఇద్దరు కలుసుకున్నారు కదా. కాబట్టి కలిసేది వాళ్ళు, మాట్లాడుకునేది వాళ్ళు. తీవ్రవాద విషయంలో వాళ్ళిద్దరిది ఒకటే వైఖరి ఉంటుంది. నక్సలిజంలో వాళ్ళిద్దరిది ఒకటే వైఖరి ఉంటుంది. అవినీతిలో వాళ్ళిద్దరిది ఒకటే ఉంటుంది. ఈ అరాచకాలలో వాళ్ళిద్దరిది ఒకటే ఉంటుంది. దేశభక్తి ఉండదు. వాళ్ళకి ఎలాంటి దేశం మీద ప్రేమ ఉండదు. వాళ్ళకు ఒకటే దోసుకోవడం, దాచుకోవడం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న నీతే గది కదా. ఈ బీఆర్ఎస్కి ఉన్నటువంటిది కూడా వాళ్ళది వీళ్ళకి వచ్చింది. లాస్ట్ పాకిస్తాన్ విమర్శిస్తూ ఉంది, ఒకవేళ సింధు జలాలు కనుక విడుదల చేయకపోతే అందులో ఇండియన్స్ రక్తం బారుతుంది, ముఖ్యంగా హిందువుల రక్తం బారిస్తామని చెప్పి కూడా కామెంట్స్. దీన్ని ఎట్లా? మేము ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దమ్ము ధైర్యం ఉండి ఆ ప్రకటన చేసిండు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో చేయరు. ఇక మీ ఇప్పుడు దొంగచాటుకు వచ్చి అమాయకులని, ఆయుధాలు లేనటువంటి అమాయకులను చంపినటువంటి విధంగా కాదు కదా. ఇప్పుడు దమ్ముంటే చేయమంటున్నాం కదా. అది ఏర్లై పారుతుందా, పాకిస్తాన్ పట్టణంలో ఉంటుందా, పీక్తుందా తెలుస్తుంది కదా. ఇవాళ ఒక ఆమె ఎవరో సినిమా యాక్టర్ ఏదో ట్వీట్ చేసి మళ్ళీ ఎంబడే క్యాన్సిల్ చేసుకుంది. నేనేమంటున్నా అంటే, ఇంతమంది ప్రాణాలు పోయినప్పుడు ఆమె ఏడబడుకున్నది, ఎక్కడున్నది? ఆమె ఏడున్నది? ఆమె నిద్రపోతున్నదా ఇంట్లో? దీని మీద సీరియస్గా సెలబ్రిటీలు కూడా ఏదో రకంగా తీవ్రవాదులకు అనుకూలంగానో వాళ్ళకి ఏదో రకంగా డొంక తిరుగుడు మాట్లాడితే ఈ దేశ ప్రజలు క్షమించరు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత పతనావస్థకు రావడం కారణం అంటే వాళ్ళ మాటల వైఖరే. వాళ్ళకు స్పష్టమైన వైఖరి లేదు తీవ్రవాదం మీద. వాళ్ళకి ఇక్కడ నక్సలిజం మీద కానీ తీవ్రవాదం మీద కానీ సరైనటువంటి విధంగా వాళ్ళకు ఏదైతే ఒక స్టెబిలిటీ లేదు.